తెలుగులో అలరిస్తున్న పలువురు హీరోయిన్లు బాలీవుడ్ వైపు మొగ్గు చూపుతున్నారు. అలా ప్రస్తుతం బాలీవుడ్ లో నటించిన టాలీవుడ్ హీరోయిన్లు ఎవరో తెలుసుకుందాం. 2020లోనే గుడ్ బై సినిమాతో బాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన రష్మిక అంతకు ముందే పుష్పతో అక్కడి ప్రేక్షకులకు పరిచయమైంది. అయితే గుడ్ బై, మిషన్ మజ్ను సినిమాల్లోని పాత్రలు పెద్దగా ఆమెకు గుర్తింపు ఇవ్వలేదు. గత ఏడాది సూపర్ హిట్ యానిమల్ మాత్రం నటిగా మరో స్థాయికి తీసుకెళ్లింది. ప్రస్తుతం 2 బాలీవుడ్ ప్రాజెక్టులలో రష్మిక నటిస్తుంది. ఒకటి సల్మాన్ ఖాన్ తో సికిందర్ కాగా మరొకటి విక్కీ కౌశల్ నటిస్తున్న హిస్టారికల్ డ్రామా చావా. సాయి పల్లవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవలే అమరన్ మూవీతో సాయి పల్లవి హిట్ అందుకుంది. ఇక అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో సాయి పల్లవి బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జపాన్ లో శరవేగంగా జరుగుతుంది. సమ్మర్ కి ఈ సినిమా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. మరోవైపు ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టిన క్రేజీ ప్రాజెక్ట్ రామాయణం సినిమాలో కూడా సీతగా కనిపించనున్నారు. ఈ మూవీకి చెందిన కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్ అవుతుంది. వరుస సినిమాలతో టాలీవుడ్ లో శ్రీలీల బిజీగా ఉన్నారు. సినిమా రిజల్ట్స్ ఎలా ఉన్నా శ్రీలీలని తీసుకోవాలని హీరోలు, నిర్మాతలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇటీవలే పుష్ప 2 సినిమాలో ఐటమ్ సాంగ్స్ తో అదరగొట్టి బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చేసింది. ప్రస్తుతం శ్రీలీల చేతిలో 4 సినిమాలు ఉన్నాయి. తమిళ్లో శివకార్తికేయన్ సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతోంది. అయితే శ్రీలీల బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తుందని ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నాయి. ఆల్రెడీ ఓ సినిమా కూడా సైన్ చేసిందని గతంలో వార్తలు వచ్చాయి. బాలీవుడ్ హీరో కార్తిక్ ఆర్యన్తో ఎంట్రీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఇటీవలే వరుస హిట్స్ తో బాలీవుడ్ లో దూసుకుపోతున్నారు కార్తిక్ ఆర్యన్. కార్తిక్ తాజాగా తూ మేరీ మై తేరా అనే సినిమాని ప్రకటించారు. బాలీవుడ్ బిగ్గెస్ట్ ప్రొడక్షన్ కరణ్ జోహార్ ధర్మా ప్రొడక్షన్ బ్యానర్ లో సమీరా విద్వాన్స్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుందని బాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. భీమ్లా నాయక్ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టి బింబిసారా, సార్, విరూపాక్ష సినిమాలతో వరుస విజయాలను అందుకున్న మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ ఇప్పుడు క్వీన్ ఆఫ్ క్వీన్ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగు పెట్టబోతోంది. మరి ఈ బాలీవుడ్ ఆఫర్ సంయుక్తకు ఏ మేరకు కలిసి వస్తుందో చూడాలి. తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ హీరోయిన్ క్రేజ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మల్లో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఈ బ్యూటీ సందీప్ కిషన్ హీరోగా మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో రూపొందిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకుని తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ సూపర్ క్రేజ్ ని సంపాదించుకున్నారు. ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు దక్కడం, అందులో చాలా సినిమాలు మంచి విజయాలను సాధించడంతో అత్యంత తక్కువ కాలంలోనే ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ స్థాయికి వెళ్లారు. పెళ్లి తర్వాత అవకాశాలు తక్కువ అవడంతో ఇప్పుడు బాలీవుడ్ పై ఫోకస్ పెట్టారు. 2014లో ఆరియాన్ తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం మేరే హస్బెండ్ కి బీబీ, దే దే ప్యార్ దే టూ ఈ 2 సినిమాల్లో నటిస్తున్నారు. తెలుగులో పలు సినిమాలు చేసిన రాశి ఖన్నా మద్రాస్ కేట్ తో బాలీవుడ్ లో అడుగుపెట్టారు. గతేడాది యోధాతో అలరించారు. ప్రస్తుతం విక్రాంత్ ముస్సే సరసన ఓ సినిమాలో నటిస్తున్నారు. 2012లో ఏక్ దీవానా థాలో అతిథి పాత్రలో నటించిన సమంత ఫ్యామిలీ మెన్ సీజన్ 2, సిటాడల్, హనీ బన్నీ వెబ్ సిరీస్ లో నటించారు. ప్రస్తుతం రక్త్ బండార్, ద బ్లడీ కింగ్డమ్ సిరీస్ లో నటిస్తున్నారు. కీర్తి సురేష్ గతేడాది బేబీ జాన్ తో హిందీ ప్రేక్షకులను అలరించారు. ఇక మాలవిక మోహన్ గతేడాది ముద్రాతో హిందీలో అడుగుపెట్టారు. నయనతార 2023లో షారుఖ్ ఖాన్ తో జవాన్ లో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు. రమణ్ రాఘవన్ 2.0తో బాలీవుడ్ తోనే పరిశ్రమలోకి అడుగుపెట్టిన శోభితా ధూళిపల్ల కిందటి ఏడాది లవ్, సితారాతో అలరించారు.